హాయ్ ఫ్రెండ్స్, మహేంద్ర సింగ్ ధోని ఎంత గొప్ప లెజెండో మనం వేరుగా చెప్పాల్సిన పని లేదు. ఆయన మన టీమిండియాకు ఎన్నో గొప్ప గొప్ప ఐసీసీ ట్రోఫీస్ అందించారు. ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన టాప్ 7 లైఫ్ లెసన్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ బిగిన్. సో నెంబర్ 1, గెట్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. మనందరికీ తెలిసిందే, మహేంద్ర సింగ్ ధోని రైల్వేస్లో వచ్చేసేవారు. తనకు రైల్వేస్లో జాబ్ రాగానే వాళ్ళ ఫ్యామిలీలో నాన్న అమ్మ అందరూ చాలా హ్యాపీ, మా వాడి జాబ్ వచ్చిందని. కానీ ఇక్కడ మహేంద్ర సింగ్ ధోనికి మాత్రం ఆ జాబ్ ఇష్టం లేదు. కానీ ఇప్పుడు తను ఏం చేశాడంటే తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చాడు. తనకి ఈజీగా ఒక 10 years 5 years చేసినట్టు తన శాలరీ పెరుగుతుంది, ఈజీగా తన లైఫ్ కూడా బాగుంటుంది, సెట్ అవుతుంది. కానీ తన ఆ లైఫ్ నాకు వద్దనుకున్నాడు. తనకి ఏదైతే ప్యాషన్ ఉందో అటు వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయ్యాడు. తన కంఫర్ట్ జోన్ నుంచి తను బయటకు వచ్చేసి నేను క్రికెట్ ఆడాలి అని డిసైడ్ అయిపోయి తన క్రికెట్ కెరీర్లోకి వెళ్ళిపోయాడు. సెకండ్ 1, స్టే కామ్ ఇన్ ద స్ట్రాంగ్. మనందరికీ తెలిసింది 2007లో WCలో ఇండియా సెమీస్ క్వాలిఫై అవ్వదు. సో ఇప్పుడు అందరూ చాలా దారుణంగా ట్రోల్స్ చేస్తారు. మొత్తం టీమిండియా ప్లేయర్స్ అందరూ లిస్ట్ బొమ్మలు పెట్టి వాళ్ళ ఇంటి దగ్గర తగలబెట్టేస్తూ ఉంటారు. కానీ దానికి ధోని ఏ మాత్రం రియాక్ట్ అవ్వలేదు, చాలా కామ్గా సైలెంట్గా ఉన్నాడు. ఈవెన్ తన కెప్టెన్సీ వచ్చిన తర్వాత కూడా చాలామంది ఇంకా ట్రోల్స్ని ఇంకా ఎక్కువ చేశారు. సీనియర్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు కదా, తనకెందుకు కెప్టెన్సీ ఇచ్చారని చెప్పేసి చాలామంది ట్రోల్ చేశారు. కానీ అయినా ధోని ఎవ్వరికీ సమాధానం చెప్పలేదు. ఆయన చెప్పిన సమాధానం 2007 వరల్డ్ కప్. థర్డ్ 1, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ధోనికి రైల్వేస్లో జాబ్ రాగానే తను అలా ఆ జాబ్ చేయట్లేదని చెప్పి ఇంట్లో చెప్పగానే వాళ్ళ నాన్న చాలా కోపడ్డారు. ఇదేంట్రా ఇప్పుడే వచ్చింది కదా జాబ్, నువ్వు అప్పుడే మానేస్తే ఏం చేస్తావంటే, నాన్న నేను క్రికెట్ ఆడుతానని అందరూ చాలా గొప్ప అవుతానంటే, ఆయన క్రికెట్ అది నువ్వేం సాధిస్తావురా కానీ అలా ఎంత చెప్తున్నా, లేదన్నా ఖచ్చితంగా నేను చేయగలను అని ధోని తన మీద చాలా నమ్మకంగా చెప్పాడు. నేను ఖచ్చితంగా చేయగలను, నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా నా వల్ల అవుతుంది అర్థం చాలా స్ట్రాంగ్గా బిలీవ్ అయ్యి తన జాబ్ వదిలేసి తన కెరీర్ని అయోమయంలో పెట్టుకున్నాడు. సెలెక్ట్ అవుతాడా లేదా అని కూడా తెలియదు. మనం కూడా మన మీద నమ్మకం ఉంచాలి. మన మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా మనం సాధించగలం. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఫోర్త్ 1, యాక్సెప్ట్ ఫెయిల్యూర్స్. మనందరికీ తెలుసు ధోని అండర్ 19లో అసలు సెలెక్ట్ అవ్వలేదు. అండర్ 19 వరల్డ్ కప్కి అసలు సెలెక్ట్ అవ్వలేదు. అప్పుడు తను బాధపడలేదు, అందరికీ స్వీట్స్ పంచి పెట్టాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏం పిచ్చి పడిందారా నీకు, స్వీట్స్ పంచి పెడితే నేను సెలెక్ట్ అవ్వకపోతే అన్నాడు. అప్పుడు ధోని ఒక మాట అన్నాడు, నేను ఇప్పటి వరకు చేసిన ఈ హార్డ్ వర్క్ అంతా నాకు సరిపోద్ది, నేను సెలెక్ట్ అవ్వడానికి అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడే తెలిసింది ఇది సరిపోదు, నేను ఇంకా చెయ్యాలి అని చెప్పేసి తను ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేశాడు. ఇంకా ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేశాక తను క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు. సెలెక్ట్ అయ్యాడు టీంలో. సెలెక్ట్ అయ్యాక తన ఫస్ట్ 4 మ్యాచెస్లో కేవలం 22 runs కొడతాడు. సో తను తర్వాత మ్యాచ్ ఆడతాడా లేదని కూడా డౌటే. సో ఇప్పుడు అందరూ టెన్షన్ పడ్డారు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఇదేంటి అంత బాగా ఆడట్లేదు, మనం చాలా దారుణం అయిపోయింది, మరి సెలెక్ట్ చేస్తారా లేదా అన్నది. కానీ అప్పుడు ధోని ఏం చేశాడు, సెలెక్ట్ అవుతాం లేదా సెకండరీ, సో నేను ఇప్పుడు ఈ 4 innings ఎందుకు ఆడలేకపోయాను ఆ రీజన్స్ అన్నీ వెతికాడు. దాని నుంచి ఆ 4 అవుట్ అయిపోయాడు కదా 4 innings దాని నుంచి నేర్చుకుని నెక్స్ట్ ఇన్నింగ్స్లో నుంచి చాలా బాగా ఆడాడు. సో ఇలాగే మీరు కూడా మీ ఫెయిల్యూర్ వచ్చిందని చెప్పేసి ఒక మూల కూర్చొని ఆడడం కాదు, ఆ ఫెయిల్యూర్ నుంచి మీరు నేర్చుకోవాలి. మన ఈ ఫెయిల్యూర్స్ నుంచి ఎలా అధిగమించాలి, దాని నుంచి ఎలా బయటపడాలి దాని నుంచి తెలుసుకుంటే మీరు ఈజీగా బయటకు వచ్చేస్తారు మీకున్న బాధల నుంచి. ఫిఫ్త్ 1, కీప్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్ అండ్ వర్క్. ధోని మన వర్క్ ఏంటి, క్రికెట్ ఆడడం. తన వరకే క్రికెట్ ఆడడం, రోజు క్రికెట్ ఆడడం. సో తను క్రికెట్ ఆడటమే ఇక మొత్తం తన జీవితంలో పెట్టుకోలేదు. తను క్రికెట్ ఆడడంలో తను 100 కాదు 200% ఇచ్చాడు. అలాగే తన లైఫ్ కూడా తను 200% ఇచ్చుకున్నాడు. తన గోల్ ఏంటి, ఆర్మీలో చేరడం తన గాడు, ఎక్కువ బైక్స్ ఎక్కువగా అన్నింటినీ తన దగ్గర ఉంచుకోవాలన్నదే తన గోల్. అవన్నీ పెట్టుకున్నాడు కదా. అలాగే ఈ విషయంలో చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. మీరు ఎప్పుడు ఎక్కువ వర్క్కి ఇంపార్టెన్స్ ఇవ్వడమో లేకపోతే మీ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడమో చేయకూడదు. రెండింటికి పర్ఫెక్ట్గా రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. 6th 1, నెవర్ స్టాప్ లెర్నింగ్. ఇప్పుడు ధోని ఏజ్ 42. మామూలుగా అందరూ రిటైర్ అయ్యే ఏజ్ ఎంత 38, 39. ఇంకా బాగా కొంతమంది క్రికెటర్స్ 40 వరకు ఆడతారు. కానీ 42 అన్నది ఇప్పటివరకు ఏ క్రికెటర్ అప్పటివరకు ఆ ఏజ్ వరకు ఇంకా ఆడలేదు. ధోని ప్రూవ్స్ దట్ ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. తను ఏంటంటే నాకు ఫ్యాన్స్ చాలా ఇచ్చారు ఇప్పటివరకు, నేను ఆ ఫ్యాన్స్ ఇంకా ఒక సంవత్సరం ఎక్కువ ఆడతా అని చెప్పేసి ఈ 2024 IPL కూడా ఆడుతున్నాను. సో తను ఏంటంటే ఇంకా నాకు ఈ ఆట ఎంతో ఇచ్చింది, నేను ఇంకా ఈ ఆటలో ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఇంకా ఈ ఆట నుంచి నేను ఏదో ఇంకా నేర్చుకోవడం చాలా ఉంది అని చెప్పేసి ధోని భావించి ఇంకా ఆడదాన్న తప్పనతో ఈ IPL కూడా ఆడుతున్నాను. 7th 1, నెవర్ ఫర్గాట్ యువర్ రూట్స్. మనం మామూలుగా ఈ జనరేషన్ అందరూ చూస్తుంటాం, ఎవరైనా కొంచెం డబ్బులు సంపాదించగానే వాళ్ళ బంధువుల్ని
వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ మొత్తం అవాయిడ్ చేసేస్తారు, ఎవరు నువ్వు అన్నట్టు చూస్తారు. కానీ మహేంద్ర సింగ్ ధోని మాత్రం అంత గొప్ప స్థాయికి వెళ్ళిన, అన్ని కోట్లు సంపాదించిన తన చిన్ననాటి స్నేహితులను కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరిని చిన్న చూపుతుంటాడు. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తుంటాడు, వాళ్ళు ఫోన్ చేసినా ఎంత లిఫ్ట్ చేస్తుంటాడు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియోని ధోని అంటే పడి చచ్చిపోయే ప్రతి ఫ్యాన్కు, క్రికెట్ చూసే ప్రతి అభిమానికి, ధోని అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా సెండ్ చేయండి. సో ఇప్పటి వరకు చూసారంటే ఈ వీడియో నచ్చినట్టే ఉంది. సో ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియోని డెఫినెట్గా షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.